ఆరాధన క్రమంలో తదుపరి భాగంలో తదుపరి భాగంలో ఆరాధన దైవ జ్ఞానము వాక్యపఠనం. ఇది వాక్యపఠనము కీర్తన గ్రంథము 54వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు ఈ వాక్య భాగాన్ని మనము కలిసి చదువుతాం, ధ్యానం చేద్దాం. అందరూ లేచి నిలబడి 54వ కీర్తనల భాగము మొదటి నుండి 7 వచనాలు. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. అన్యజనులు నా మీదికి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయ చూచుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింప చేయుము. స్వేచ్ఛార్పణములైన పనులను నేను నీకు అర్పించను. ఆపదల నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతి చూచి నా కన్ను సంతోషించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. అందరము ధ్యానపూర్వకంగా ఈ ప్రార్థనలో ముందున్న కార్యక్రమం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు నాయన, స్తుతులు. ఈ దిన ఆరాధన క్రమంలో ఇంతవరకు మీ నామానికి మహిమకరంగా కీర్తనలో మమ్మల్ని నడిపించారు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని కీర్తనలు పాడటానికి సహాయం చేశారు. క్రమంలోనే నీ గ్రంథమందు మీరు రాయించిన వాక్య భాగాన్ని వాక్యపఠనంగా మేము కలిసి ధ్యానించడానికి సహాయం చేశారయ్యా, స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు మీ మాటలు మేము వినాలి, మీ మాట కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. మా మాటలు కాదు తండ్రి, మా ఆలోచనలు కాదు, మా ఉద్దేశములు అసలే కాదు. మీ మాటలు, మీ తలంపులు, మీ ఉద్దేశాన్ని మేము ఎరుగునట్లుగా, గ్రహించున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా, వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని నాయన ధ్యానించినట్లుగా సహాయం చేయండి. నిశ్చితమైతే అవి మరొకరికి మేము అందించగలిగిన స్థితిని మా జ్ఞాపక శక్తిలో ఉంచుకోగలిగిన జ్ఞానాన్ని మాకు దయచేయండి, సహాయం చేయమని. మీరు మాట్లాడుతూ మమ్మలను మీ యొక్క ఆత్మీయతలో కొనసాగింప చేయమని, మమ్మలను వాక్యమును మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్.
ముందుగా మన తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినకాలమందు ఈ దిన ఆరాధన కొరకై సిద్ధపడి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఈ దిన ఆరాధన క్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సరే, ఈ దినం నుండి మనం ఒక కొత్త వాక్య భాగాన్ని నేర్చుకోబోతున్నామని మీతో నేను చెప్పాను. ఎంతమంది సిద్ధంగా ఉంటారు? నోట్స్లు తెచ్చుకున్నారా? పెన్నులు ఉన్నాయా? మేము మీకు నోట్స్ చేయలేదా? నేను బైబిల్తో పాటు నోట్బుక్ ఉండాలి, ఖచ్చితంగా పెన్ ఉండాలి. పాఠ పుస్తకం ఉంటే మరీ మంచిది, ఎందుకంటే అది క్రమం. నేను మరలా చెప్పడానికి ఆస్కారం ఇవ్వగాని, ఎందుకంటే యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ రోజు జనులు ఉన్నట్లుగా ఈరోజు ఉండటానికి వీల్లేదు. ఆ రోజు యేసు ప్రభు చెప్తూ ఉంటే, అంతకుముందు ప్రవక్తలు చెప్తే, అంతకుముందు రాజులు చెప్తే, న్యాయాధిపతులు చెప్తే, దేవుడు ఏర్పరచుకున్న వారు చెప్తే వాళ్ళు విన్నారే కానీ గ్రహింపలే. అయితే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే చూచి చూడనట్టుగా మాత్రము లేదు. బైబిల్ వాక్యం కనుక నేర్చుకుంటున్న ప్రతి పాట మీరు రాయడానికి మీకు నోట్బుక్లు ప్రొవైడ్ చేశారు, పెన్నులు కూడా ఇచ్చారు. మిమ్మల్ని రాయమని చెప్పటము నా కోసం కాదు, అది మీకోసం. మీరు మరొకరికి ఈ మాటని వివరించగలిగిన స్థాయిని పెంచడానికి, అంటే మీ స్థాయిని పెంచడానికి. పెంచేది నేను కాదు, మాట్లాడేది కూడా నేను కాదు. మనం పెంచగలిగిన వాడు, మన స్థాయిని తనకనుకున్నట్లుగా చేయగలిగిన వాడు దేవుడే. ఈ విషయంలో మీరందరూ కూడా నాకు సహకరించాలి. అక్కగారు ప్రత్యేకంగా ఈరోజు మన మధ్య ఉండటం సంతోషం. ముందుగా ఇంట్రడ్యూస్ చేయాల్సింది సామీలన్న గారు, మన సామీలన్న వల్ల అక్కగారు. ఆరాధనలో ఎప్పుడు కూడా మనం సాక్ష్యాన్ని చెప్పించుకోము. ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తాం. ఎందుకంటే ఆరాధనకు వ్యతిరేకంగా మనం ఏం చేయడానికి కనుక ఇది రైట్. మీకు ఇంట్రడ్యూస్ చేశాను మనల్ని గురించి. ఎందుకు మిమ్మల్ని రాసుకోమంటున్నాను? మీ స్థాయిని పెంచుకోవడానికి. మీకు ఒక విషయం తెలుసు తెలియదు, పౌలన్న గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పోయిన వారం ఏ వాక్యం చెప్పానంటే, అందరూ ఒకరి ముఖాలన్నా ఒకరు చూసుకుంటారు, లేదా ఆయన ముఖమన్నా దొరుకుతారు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి మిమ్మల్ని అంటే, ఒకవేళ మనుషులు లేకపోతే ఆ పుస్తకంలో అన్న ఉంటుంది కదా, అప్పుడన్నా చెప్పవచ్చు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన మాటలు మన హృదయంలో ఒకవేళ జారిపోతే మనం రాసుకున్న రాతల్లో మాత్రము జారిపోదు. కనుక చదువుకున్న పిల్లలు ఒకంత ఆలోచనాత్మకంగా చెప్పబడుతున్న ప్రతి విషయాన్ని అవి నోట్ చేసుకోవడానికి, రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా చెప్తున్నాను, ఎందుకు రాసుకోవాలి మేము అని మీరంటే, ఎందుకమ్మా సుష్మిత? మీ స్థాయి ఏంటో తెలుసుకోవడానికి. మీ స్థాయి ఎవరు తెలుసుకోవాలి? నేను తెలుసుకోవాల్సిన పని లేదు,
మీ స్థాయి ఏందో మీరు చూసుకోవటానికి, మిమ్మల్ని మీరు ఆత్మీయతలో చూసుకోవటానికి. సర్వసాధారణంగా మనం అర్థం దగ్గర చూసుకుంటాం కదా. ఈరోజు వాక్యం దగ్గర నేను నిలబడితే నా స్థాయి ఏంటో నేను చూసుకోవాలంటే నేను రాసుకున్న నోట్స్ చెప్తాను నేనేంటో అని. మా ఊళ్ళో ఒక పిల్లోడు ఉన్నాడు. వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాడు, ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు. వాడికి రాయటం రాదు. ఎలా పాస్ అయ్యాడు? ఈ రోజుకి రాదు. బైబిల్ క్లాస్కి వస్తాడు, రాస్తాడు. ఏం రాస్తాడో తెలియదు, రాదు వాడికి రాయటం. మరి ఏం చదువుతున్నాడు? గౌతమి కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. ఊర్లో జరిగే SMGS స్కూల్లో ఆ అబ్బాయి విద్యార్థి. నేను గమనిస్తాను, అక్కడ 4 టీచర్లు ఉంటారు. 4 చెప్పేది అక్కడికి వచ్చిన స్టూడెంట్ అందరూ రాసుకుంటారు. నేను ఈ అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. కొన్ని నెలలో నేను సైడ్ కూర్చుంటే అబ్బాయి అక్కడ కూర్చొని రాస్తున్నాడు. అంటే ఏదో రాస్తున్నాడు, అది నాకే అర్థం కాలేదు. వాడు రాసేది నాకు అర్థం కాదు. సరే, రాసిన వాడికన్నా అర్థమైందా అంటే, ఏం రాస్తున్నావంటే ఏంటది, నేనేం అర్థం చేసుకోవాలి అని. కనుక రాసుకోవడానికి మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సార్. రైట్, అందరికీ ఉన్నాయి కాబట్టి రాస్తాం. ఈరోజు మన పాఠం నేను మరలా చెప్తున్నాను, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము అంటుందనే దేవుడు సంతోషించే విషయం. ప్రకటన గ్రంథం అంటుందనే సాతాను భయపడే విషయం. మన భక్తి విశ్వాస పరిమాణాలని ఈ గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు అర్థమైపోయింది. సర్వసాధారణంగా ఈ గ్రంథాన్ని ఈ లోక సంబంధమైన వాడు ధ్యానింపనీయడు. వాడు ఎవడైనా దేవుని ఎదుట ఇంకా ఫైనల్ తెలుసుకున్నాడు అంటే ఇంకా దేవుని ఎదురు పెట్టడని ఈ గ్రంథాన్ని ధ్యానించకుండా పక్కకు తప్పిస్తుంటాడు. ఎవరు? వాడి డ్యూటీ ఏంటంటే దేవుని పిల్లలు ఏది కూడా పరిపూర్ణంగా తెలుసుకోకూడదు. అందుకే మీరు రాయకుండా ఉండటానికి గల కారణం కూడా ఉంది. ఎందుకు రాయటం లేదంటే మీ పక్కన మరొకడు ఉన్నాడా లేదా? వాడెప్పుడు కూడా ఆయన చిత్తాన్ని జరిగించే పిల్లలను ఎప్పుడు దారి తప్పిద్దామా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. అంటే ఎవరు దొరుకుతారా అని అబ్బాయి. ఆయన చిత్తంలో లేని వారి కోసం వాడు అస్సలు ప్రయత్నం చేయడు, వాళ్ళ గురించి ఆలోచన చేయడు. అంటే లోకస్తుల గురించి వానికి ఆలోచనే లేదు. మరి ఎవరి గురించి ఆలోచన చేస్తాడు? ఎవరి గురించి ఆలోచన చేస్తాడు వాడు? ఎవరి గురించి ఆలోచన చేస్తాడంటే ఆయన చిత్తాన్ని ఎవరు చేస్తున్నారో వారి గురించి ఆలోచన చేస్తారు. వాడి ఆలోచన అంతే. లోకస్తులు లోక కార్యక్రమాలను జరిగించే వారి గురించి వారి ఆలోచన లేదు, వారు అలాగనే ఉంటారు. కానీ మన దేవుడు లోకమంతటి కొరకు ఆలోచన చేస్తాడు. ప్రత్యేకంగా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఒకంత శ్రద్ధగా ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, దేవుని యొక్క స్వభావం. ఆయన లోకస్తులందరి కొరకు ఆలోచన చేస్తున్నాడు. లోకంలో నుండి వేరై దేవుని యొక్క చిత్తాన్ని నడిపించగలిగిన వారి మీద ఒకంత శ్రద్ధగా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనసులో ఈ శ్రద్ధ ఏమికోసమై అంటే లోకంలో ఉన్న వారిని దేవుని వైపు తీసుకొస్తారని నమ్మకమైన. మీకు అర్థమైనట్టు దేవునిని నమ్ముకున్న వాళ్ళు, దేవునిని నమ్ముకున్నా లేకపోతే దేవుని ఎరిగిన ప్రజలపై దేవుడు ఎందుకు శ్రద్ధ వహిస్తాడంటే
ఈ నమ్ముకున్న వాళ్ళందరూ నమ్మకంగా ఉంటూ నమ్మని వారిని నమ్ముకునేటట్లుగా చేయగలరనే ధైర్యం అయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిష్యులను తయారు చేసింది దేనికోసం అంటే ఆయన ప్రణాళిక అది. ఏ ప్రణాళిక? వీళ్ళందరూ కూడా ఏర్పరచబడిన వారు, అపోస్తలులుగా పిలువబడిన వారు, అపోస్తలులుగా తాను ఏర్పాటు చేసుకున్న వారి గురించి ఆయన ఆలోచన ఏంటో తెలుసా? బతుకున్నంతసేపు నా తోటి ఉండండి, తర్వాత వెళ్ళిపోండి కాదు ఆయన ప్రణాళిక అంతా కూడా ప్రపంచం వైపు చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా? ఈ 12 మంది ద్వారా. నిజమే, ఆ రోజు అలాగనే జరిగింది. మరి ఈరోజు కూడా అలాగనే జరగాలి. అలా జరిగింది కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. లేకపోతే మనకెవరు చెప్తారు? ఎవరో తెలుసుకున్న వాళ్ళు చెప్పారు కదా. తెలుసుకున్న వాళ్ళు చెప్పటాన్ని బట్టి మనము తెలియని దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాము. అయితే మనము తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనము తెలుసుకున్న దేవునిని మరొకరికి పరిచయం. ఇలాగ చేయటానికి మీకు నోట్స్ ఉపయోగపడుతుంది, ఈ మాటలు ఉపయోగపడతాయి. కనుక ఒకంత శ్రద్ధగా మాటలు ఆలోచన చేయండి. నేను ఈ పుస్తకాన్ని చెప్పడానికి గల కారణం, కొన్ని ప్రశ్నలు పిల్లలు అడిగారు కనుక అక్కడక్కడ మీకు చెప్తే అర్థం కాదని కాదు, కానీ చెప్పి వదిలేసి మరొక ప్రసంగాన్ని చేస్తే ఇబ్బంది ఏం లేదు. నేను ఎందుకంటే ఈరోజు అందరికీ ప్రసంగాలే అలవాటు అయిపోయాయి. మరి బైబిల్ గురించి ఏం తెలుసు మనకి అంటే ఏం తెలియదండి అంతగా అని చెప్పేస్తాం. అంతే కదా మనం చెప్పేది. అమ్మ మీకు బైబిల్ గురించి ఎంతవరకు తెలుసు అంటే యేసు ప్రభు తెలుసు అండి అని చెప్తాం. అంతవరకు యేసు ప్రభు ఎలా తెలుసు మనకంటే ఆయన వచ్చాడు, పుట్టాడు, బోధ చేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడు. ఇది తెలుసు మనకి. బాహ్య రూపాన్నే మనం చూస్తున్నాం. బాహ్య రూపమే మనకు అర్థమైంది, దాన్ని మనము ఆలోచన చేస్తున్నాం, అనుసరిస్తున్నాం. మనము బాహ్యాన్నే చూస్తే మరి ఆయన అంతరంగాన్ని ఎప్పుడు చూస్తాం? మనం ఆయన మనస్సును గెలుచుకోవాలి కదా. పౌలు గారు ఆయన బాహ్య రూపాన్ని చూసి అంధుడయ్యాడు, కానీ అంతరంగం తెలిసిన తర్వాత ఆయన అన్నాడు, సంఘంతో మాట్లాడుతూ, క్రీస్తు యేసునకు కలిగిన బాహ్య రూపాన్ని మీరు కలిగి ఉండండి అని అడగల. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే ఆయన తన దగ్గర ఉండబడిన తను చూడమని చెప్పడం ఆయన. అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వారు ఎవరు కూడా తనను తాను చూపించుకోవటానికి ఇష్టపడరు. తానలో జీవిస్తూ ఉన్నా, తనలో నివసిస్తూ ఉన్నా, తన కొరకు ఈ లోకం నుండి తను విడిపించి ప్రాణమించి రక్షించిన యేసయ్యను చూపించడానికి ప్రయత్నం చేస్తారే కానీ మనను తాను ఎవరు కూడా చూపించు. పౌలు గారు అది మనకు నేర్పించాడు. ఏమని? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి. అంటే మీరు ప్రభువుని పైగా చూడవాలి. ఈరోజు అందరూ ప్రభువును పైగానే చూస్తున్నారు. డిసెంబర్ 25 ఆయన పుట్టినాడు అంటాము. ఈస్టర్ పండుగ రోజు ఆయన సమాధి లేచాడంటాం. గుడ్ ఫ్రైడే రోజు చచ్చిపోయినాడు. పైననే చూస్తున్నాం, లోపల ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి పౌలు ఈ గ్రంథం గురించి మాట్లాడుతూ, సంగతులను మీరు పైనే చూస్తున్నారు అన్నాడు. బాధపడ్డాడు ఆయన. మీరు లేఖనాలని యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు అనే విషయాన్ని పైన చూస్తున్నారు. మీరు ఆ ప్రేమకు తానిచ్చిన వెలను మనం చూడలేకపోతున్నాం. ఆ ప్రేమ వెనక ఉండబడిన ఆయన మనస్సును మనం గమనించలేకపోతున్నాం. అందుకే పౌలు గారు ఆ విషయాన్ని కూడా ఆయన అన్నాడు, సంగతులను మీరు పైనే చూస్తున్నారు. అంటే పైన చూడొద్దని చెప్పడంలే, పై కంటే కూడా లోపల ఏముందో చూడాలి, గ్రంథములోన ఏముందో చూడాలి. కనుక కొన్ని విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా లేకపోతే మనము మనమల్ని మోసం చేసుకునే పరిస్థితి ఉంది.
ఎందుకంటే నేను భక్తిగా ఉన్నానండి అని చెప్పుకునే ఒక భావన మనలో ఉంది. యేసుక్రీస్తు ఆ విషయాన్ని కూడా మన ముందు వెల్లడిపరిచాడు. ఎందుకో మనం అర్థం చేసుకుంటామో చేసుకోమని తెలియదు, కానీ ఆ విషయాన్ని వెల్లడిపరిచాడు. ఒకరోజు వస్తుందట, ఆ రోజున గొల్లవాడు ఆ గొర్రెలను వేరుపరిచినట్లుగా కుడివైపున కొందరిని, ఎడమ వైపున కొందరిని వేరు చేస్తాడట. అంటే ఆ గొల్లవాడి దగ్గర ఏమున్నాయంటే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. గొర్రెల్ని గొర్రెల వైపు పెడతాడు, మేకల్ని మేకలుగా డివైడ్ చేశాడు. ఏంటంటే అన్ని కలిసే కదా ఆయన ఇంతవరకు మేపింది. ఈ లోకమంతటిని కూడా ఆయన కలిసే కదా ప్రేమించింది. కానీ ఒకరోజట సపరేట్ చేస్తాడట. సపరేట్ చేసి ఆయన అంటాడు, కుడివైపున వారిని చూసి ఆశీర్వదించబడిన వారులారా అంటాడంట. మరి ఆయన పక్షపాతి కాకపోతే ఎడవైపు ఉన్న వారిని ఏమనాలమ్మా? ఆయన పక్షపాతమే లేకపోతే ఎడవైపున ఉన్న వారిని ఏమనాలి? వాళ్ళను కూడా ఆశీర్వదించబడిన వారు అనాలిగా. కానీ ఆయన ఏమన్నాడంటే శపించబడిన వారులారా అన్నాడు. అంటే దేవుడు దేన్ని అంగీకరిస్తాడో దేన్ని అంగీకరించడో మనము ఆలోచన చేయకపోతే ప్రమాదము ఉంది అనేది మనం మర్చిపోతాం. కనుక గ్రంథాన్ని పైన చూడకుండా కొంచెం లోపలగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన ఈరోజు మన పాఠ్యాంశం. ఈ ప్రకటన గ్రంథము పరిచయాన్ని మీకు ఈ వారంలో నేను ముందు వస్తాను. పరిచయం మాత్రమే, ఇది జాగ్రత్తగా వినాలి. ఉపోద్ఘాతము ఈ గ్రంథంలో 1వ అధ్యాయం 1-3 వచనాల వరకు. ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతము 1వ అధ్యాయం 1-3 వచనాల వరకు. అంటే గ్రంథము దేని కొరకు చెప్పే విషయం అన్నమాట. అంటే మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. తెలుసా మీకు? అంటే నా పేరు రామచంద్ర అండి, మా ఇంటి పేరు గంటిపోగండి, మాది ఫలాని ఊరండి అని పరిచయం చేసుకుంటాం. నేనేంటో పరిచయం చేసుకోవటానికి దీన్ని ఉపోద్ఘాతం అంటారు. ఈయన పరిచయం చేస్తున్నాడు ఇక్కడ. ఉపోద్ఘాతం ఈ గ్రంథం దేనికోసం అనేది మొదటిది, ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షతను తెలిపే గ్రంథము. బాగా వినాలి. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలిపే గ్రంథము. ప్రత్యక్షత అనగా బాగా వినండి. ప్రత్యక్షత అంటే ఏంటంటే బయలుపరచబడినదని అర్థం. అంటే తెలియచేయబడినది అని అర్థం. అంటే తెలియజేయబడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలియజేయబడింది కనుక మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? మీకు ప్లేట్లో భోజనం పెట్టినాము అంటే మనం ఏం చేయాలి చెప్పండి? మీకు అన్నం వడ్డించాము అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? తినాలి కదా. అలాగే ప్రకటన గ్రంథము దాచబడినది కాదు. ప్రకటన గ్రంథం అంటే బయలుపరచబడినది అని అర్థం. ఇప్పుడు బయలుపరచబడిన దాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దీంట్లో చాలా విషయాలు మనకు కొంత కొత్తగా అనిపిస్తాయి, కానీ కొత్తగా మనం ఏం ఆలోచన చేయాల్సిన పని లేదు. గ్రంథంతో ఆలోచన చేస్తే సరిపోయింది. మర్మాలుగా దీన్ని మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. అందుకే ఈ గ్రంథాన్ని చెప్పే ముందు గతంలో మీకు దానియేలు గ్రంథాన్ని సపోర్ట్ చేశాను. కనుక ప్రత్యక్షత అనగా బయలుపరచబడినది అని అర్థం. ఈ ప్రత్యక్షత యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రత్యక్షత మాత్రమే కాక, బాగా ఏంటి ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తుని గురించినదే కాదు. ఈ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతే కాదు, సంఘములకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షత అయింది.
అంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఇందులో తెలియజేయబడుతుంది. అలాగనే సంఘమునకు కూడా ఈ ప్రత్యక్షత ఆపాదించబడుతుంది. యేసుక్రీస్తు ద్వారా సంఘమునకు అనుగ్రహింపబడిన ప్రత్యక్షత ఉన్నది అని రాయబడింది గ్రంథంలో, కామెంట్రీలో. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు ద్వారా సంఘములకు కూడా ప్రత్యక్షత, అంటే బయలుపరచుట, సంఘాలని కూడా బయలుపరచుట, సంఘ విషయాల్ని తెలుసుకుంటా అనేదే ఈ గ్రంథం యొక్క మొదటి వచన సారాంశం. యేసుక్రీస్తును గురించి లేకపోతే ఆయన మహిమల గురించి తెలపబడిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, యేసుక్రీస్తు పునరుద్ధానుడైన పిదప పరలోకానికి ఆరోహణుడై తన తండ్రి సింహాసనము మీద ఉన్నాడని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడని తెలియజేస్తుంది గ్రంథము. చెప్పండి, ఎక్కడ ఉన్నాడమ్మా యేసుప్రభు? ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. అది బైబిల్లో చెప్పాడు. మరి మనం ఎక్కడ చూస్తాం ఈరోజు ఎక్కడ చూస్తున్నాం మనం? ఏమా న్యాయం మాట్లాడుకోవాలి కదా, మనం తెలియలేని వారిని కాదు కదా. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు అంటే తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. మరి మనం ఎందుకు ఈరోజు తండ్రి సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తుని చూడకుండా పశువుల పాత్ర యేసుప్రభుని చూస్తున్నాం ఎందుకు? ఇప్పుడు భోజనం సిద్ధపరచబడింది, మీకు వడ్డించబడింది అని తెలిసిన తర్వాత మనం తినాలి అని చెప్పాము. మరలా మీరు ఆ బియ్యం తీసుకొని వండుదాం అని మరలా మొదటి కిందకి వెళ్తున్నాం మనము. అంటే తెలియక చేస్తున్నామా, తెలిసి తెలియక చేస్తున్నామా? అర్థం చేసుకోండి. ఇది నిజం, తెలియకనే చేస్తున్నాం. అంటే అంత విధానముగా మనము చిన్నప్పటి నుంచి పెంచబడలే. చిన్నప్పటి నుంచి మన యొక్క స్థితి ఏంటి అంటే ఆ కోణంలో పెంచబడ్డాం, ఆ సాంప్రదాయంలో పెంచబడ్డాం, ఆచారాల్లో మనం పెంచబడ్డామే కానీ ఒకంత దైవికంగా ఇలాగ మనము పెంచబడి ఉంటే ఈరోజు మన కుటుంబము, మన గ్రామము, మన బంధువులు ఒకంత దైవికంగా సేవ పరిచయం కొనసాగుతాం. అంటే అర్థమైందంటే మనం వాళ్ళందరూ మారిపోయారు. ఈ రోజుకి కూడా అలా లేమంటే కారణం ఏంటంటే మనం ఇంకా తెలిసి తెలియని పరిస్థితులలోనే. ఇక మీద నేను తెలుసుకోవాలి కదా, తెలుసుకొని ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి రమ్యమైనవో వాటి మీదనే మనస్సు పెట్టాలి తప్ప వెనకకి మనము చూడటానికి వీలు ఉండకూడదు. పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ, వలసీల సంఘంతో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎంత ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే అన్నాడు. అంటే అర్థమేంటి? లేపబడిన వారైతే అంటే అర్థమేంటంటే మీరు క్రీస్తును ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆంతరికంగా చూచిన వారైతే అని అర్థం. పైన వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకొనవద్దు. అంటే ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడితే ఖచ్చితంగానే ఉంటుంది. మనం ఎందుకు అంత ఖచ్చితంగా ఉండలేకపోతున్నాం? కారణం ఏమై ఉండొచ్చు? మన బలహీనత అంటారా? అంత బలహీనమైతే మనం కాదు. మనం జ్ఞానం లేని వారిమా? అంత జ్ఞానం లేని వారిని కాదు. అవునా? బలహీనమా మనము? కాదు. జ్ఞానం లేని వారిమా? కాదు. మరి ఎందుకు మనం మరలా వెనక్కిపోతున్నామంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలం. కనుక
నేను ఒకంత వాక్య అనుభవంలో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ గ్రంథము ప్రత్యక్షత అంటే బయలుపరచబడినది అని తెలియదు. అది బయలుపరచబడింది కనుక బయలుపరచబడింది ఏదో మనం తెలుసుకొని ఆ బయలుపరచబడిన దాని ప్రకారం నడవాలి. అంటే ఇప్పుడు మనం యేసుక్రీస్తుని చూస్తే ఎక్కడ చూడాలి అంటే ఆయన తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఏం చేస్తున్నాడు చెప్పండి, మీరు ఒక మాట చెప్తారా? తండ్రి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు కదా, ఏం మెసేజ్ ఇస్తున్నాడు సింహాసనం మీద నుంచి? ఆయన తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అంతవరకు ఓకేనా? నమ్ముతారమ్మా మీరందరూ? యేసుప్రభు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకంలోనే ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. తండ్రి సింహాసనం మీద ఆసీనుడై ఒక మెసేజ్ ఇచ్చాడు మనకి. ఏమిచ్చాడు? 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా, ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు నోట్ చేయండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు. ఏదో మెసేజ్ చెప్తున్నాడు. మీకేమైనా అర్థమైందా దీని గురించి? ఏమైనా అర్థమైందా మీకు? ఈయన ఏం చెప్తున్నాడు అంటే నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఏం జయించాడు? ఏం జయించాడు ఆయన? యేసుప్రభు ఏం జయించాడమ్మా? మరణాన్ని జయించాడు. రైట్. ఇంకా లోకాన్ని జయించాడు. ఇంకా లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఇంకా ఏమన్నా జయించాడు? లోకం అంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవోపంబం. దీన్ని జయించాడు ఆయన. ఈ లోకముతో పాటు ఈ లోక సంబంధమైన వ్యాధి లేకపోతే ఆ శాపమును కూడా జయించాడు. జయించి ఏం చెప్పాడంటే పదకొండు 26 యోహాను సువార్త 11:26 యోహాను సువార్త. ఏం చెప్పాడు? యేసుప్రభు అన్నాడు చనిపోయిన వాడు బ్రతుకుతాడు అని ముందు వచ్చిన ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ. ఈ మాట నమ్ముతున్నారా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఒకవేళ చనిపోతే బ్రతుకుతారు. మీకు అర్థమైందా? ఎవరు చనిపోయారు ఇప్పటి వరకు? ఆదాము మొదలుకొని మన పితరులు వరకు నేటి వరకు మరణించిన వారు ఉన్నారు. వారిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉంటే వారు బ్రతుకుతారు. వారు చనిపోయినా బ్రతుకుతారు. వారు బ్రతుకుతాడు అనడానికి ఆధారం ఏమంటే ఈయనే. ఆయన వల్ల ఏమని చెప్తున్నాడు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు, బ్రతికి విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా చనిపోయినవాడు బ్రతుకుతాడు, బ్రతికి చనిపోయిన వాడు కూడా. అంటే ఆయన మరణాన్ని జయించి ఆ మరణం విజయాన్ని మనకు ఆపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఆ మరణాన్ని మనం కూడా జయించాలని ఆయన కోరుకుంటూ దాన్ని మనకు అప్లై చేస్తున్నాడు. దానికి ఆయనకి అప్లై అంటే ఆయన విశ్వాసం వస్తున్నాడు. ఆయన తప్ప మరొకటి లేదు అని మనం చెప్పడం నీకు అర్థమవుతుందండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అంతే కానీ కింద భూమి కింద కానీ భూమి మీద ఉన్న దేనిలో కూడా ఏది కూడా దేవుడు నేనే ఇలా చెప్పగలిగినాడు.
ఆయన అయి జయించాడు. అవి జయించి నిన్నేమంటున్నాడంటే జయించు అని అన్నాడు. అంటే మనకు కూడా ఆయన ఒక ఎగ్జామ్ ఇచ్చారు ఇక్కడ. ఏం ఎగ్జాము? మీరు కూడా జయించాలి. జయించటం అంటే విజయాన్ని పొందుకోవాలి. దేని మీద? ఈ లోకం మీద విజయం పొందాలి, ఈ మరణం మీద విజయాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉండాలి. మీకు అర్థమైందమ్మా? ఈరోజు లోకంలో ఉండి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రభువులో ఉండి చనిపోయిన వారు ఉన్నారు, లోకంలో ఉంటూ జీవిస్తున్న వారు ఉన్నారు, లోకంలో ఉంటూ ప్రభువుతో జీవించేవారు ఉన్నారు. ఈయన రెండు విషయాలు చెప్పడం లేదు మనకి. ఆయనను గురించిన వారి గురించే మాట్లాడుతున్నాడు. నేను పునరుద్ధానం అంటే ఆయన పునరుద్ధానం నేనే పునరుద్ధానం. ఎందుకు తెలుసా? అది మీరు నమ్మాలనే నేను చనిపోయి మరలా బ్రతికి మీకు చూపించాను. అందుకంటున్నాడు, నా యందు విశ్వాసం మీరు వస్తే మీరు అదే స్థితి మీకు వస్తుంది. అంటే పునరుద్ధానాన్ని మనకు ఆయన చూపిస్తున్నాడు, లోకంలో ఉండబడిన విజయాన్ని కూడా ఆయన మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వారిని గురించి మాట్లాడుతూ నేను జయించి నా తల్లి సింహాసనం మీద కూర్చున్నాను. మరి జయించు వారిని నాతో కూడా ఏ సింహాసనం ఇస్తానంటున్నాడు ఇప్పుడు మనకి? ఎవరికి? మనకి కాదు, జయించిన వారికి. ఎవరు సింహాసనం ఇస్తారు? ఇప్పుడు ఆ సింహాసనం మనం కోరుకోవాలా లేదా? ఆ సింహాసనం మీద మనకు ఆశ ఉందా లేదా? ఒకవేళ చెప్పగలిగితే మనం ఏమంటామంటే మన వల్ల ఏడైతుంది అన్నా అంటాం. అవునా కదా? యేసు ప్రభు అలాగ నన్ను సిద్ధపరచడానికి రాలేదు, అలాగని మరలా ఆయన రావడానికి సిద్ధపడటం లేదు. తను ఎలాగైతే ఈ లోకంలో బ్రతికాడో మనము కూడా ఆ కోణంలో బ్రతకాలని ఆయన సారూప్యాన్ని, ఆయన మనస్సును మనకి లోకంలో దానంగా ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన స్వారూప్యాన్ని, ఆయన ఆత్మను పరిపూర్ణంగా పొందుకోకపోతే యేసుక్రీస్తు అంత ఇదిగా అంత తేలికగా మనకు అర్థము. ఈరోజు యేసుక్రీస్తుని రకరకాలుగా చూపించాల్సిన పని లేదు మనం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆయన మొదటిసారి వచ్చినప్పుడు యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. మరి ఇప్పుడేమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? యూదా గోత్రపు సింహము అంటున్నాడు. అంటే ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు నిజమే, ఈరోజు ఆయన సింహముగా ఉన్నాడు. ఇప్పుడు సింహాన్ని ఎలా చూడాలి మనము? సింహంలాగానే చూడాలి, అవునా కదా? మళ్ళా గొర్రెపిల్లగా చూస్తే బాగుంటుందంటారా? ఒకసారి ఆలోచన చేయండి. చాయిస్ ఈజ్ యువర్స్, అది మీ ఇష్టం. మీరు ప్రభుని ఎలా చూస్తారో అలా కనపడతాడు ఆయన మీకు ఒక విషయం చెప్పమంటారా? ఒక సామెత ఉంది. ఏంటో తెలుసా? ఒక కళ్ళు కనులోనికి లోకమంతా కూడా అలానే కనపడుతుంది. మన కళ్ళు సింహంలాగా ప్రభుని ఊహిస్తే సింహంలాగానే కనపడతాయి. మళ్ళా గొర్రెపిల్లలాగా చూడడానికి మనం ఆలోచించేది. దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థాయికి పెంచి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత, నువ్వు ఒకప్పుడు చెప్పులు కుడుతున్నావు కదా అన్నామనుకోండి, బాగుంటుందా? దేవుడు మనలో ప్రేమించి ఒక చక్కటి బిల్డింగ్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్లో మనం ఉంటున్నాం. ఎవరైనా వచ్చి ఏంటి గుడిసెలో ఉన్నావు అంటే ఊరుకుంటాం. మనం కళ్ళు పోయినాయా అంటాం. అర్థమవుతుందా మీకు? పోలిక అర్థమవుతుందా? నిజమే, మనం ఒకప్పుడు గుడిసెల్లోనే ఉన్నాం, అవునా కాదా? ఇప్పుడు చక్కగా బిల్డింగులు కట్టుకున్నాం, బిల్డింగులలో ఉంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఏంటి ఏ గుడిసెలో ఉన్నారు అంటే మనం ఏమంటామమ్మా? కళ్ళు పెట్టి చూడున్నాయన అంటాం, అవునా కదా? కొంచెం వాడు అంటాం. ఏంటిది? నువ్వు ఇంకా ఆ గుడిసెల్లోనే ఆలోచన చేస్తున్నావు. గుడిసె కాదు, ఈరోజు బిల్డింగ్గా ఆలోచించు. నేను ఉంటున్నది బిల్డింగ్గా. ఆ స్థితి దేవుడు తీసేసి ఈ స్థితిలో నన్ను ఉంచాడు.
ఇక నన్ను చూస్తే ఏ స్థితిలో చూడాలి? ఆ స్థితిలోనే చూడాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఇప్పుడు కృష్ణకి వెళ్ళి నువ్వు డాయర్ లేకుంటే బాగున్నావు నేను చూశాను అన్నాను అనుకో. ఎందుకు నేను చూశాను కదా. ఇప్పుడు కృష్ణుడు ఏమంటాడు? అప్పుడేం చూసా, ఇప్పుడు డాయర్ వేసుకున్నాను అని చెప్తాడు. ఇప్పుడు ఒకవేళ ఆ మాట ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత పెద్దోడు తర్వాత అన్నామనుకో, ఏందయ్యా నన్ను ఇంకా పిల్లోడిగా నేను చూస్తావా? నాకు పెళ్ళి అయింది, నాకు ఒక భార్య ఉంది, నన్ను అలాగ చూడు అంటారా లేదా పిల్లలు? అంటే ఒక స్థాయిని బట్టి ఆ స్థాయిలో మనం వాళ్ళని అలానే చూడాలి. ఒక ఆఫీసర్ని ఆఫీసర్ లాగా చూడాలి, ఒక కలెక్టర్ని కలెక్టర్ లాగా చూడాలి, ఒక ముఖ్యమంత్రి లాగా చూడాలి. అలాగనే దేవునిగానే చూడాలి తప్ప మరొక విధంగా మనం అనుకున్నట్టుగా చూడటానికి మనము ఏ క్వశ్చన్ కూడా ఆలోచన. దేవుడు అలానే అనుకుంటున్నాడు. మనల్ని ఆ స్థితిలో ఊహించుకుంటున్నాం. నా పిల్లలు ఇలాగనే చూస్తారు కదా అనుకుంటున్నాడు. కానీ ఈరోజు లోకం తారుమారైపోయింది. లోక పరిస్థితులు, లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు ప్రభువుని ప్రత్యక్షత పరిచాడు, బయలుపరిచాడు అని చెప్పాడు. ఇక్కడ బయలుపరచబడింది. మీరు దానియేలు గ్రంథంలోకి వెళ్తే ముద్రించు అన్నాడు. తెలుసా మీకు అసలు? అంత్యకాలం వరకు దీన్ని ముద్రించు అన్నాడు. వీటి గురించి మాట్లాడొద్దు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ గ్రంథకర్తతోటి ఈ గ్రంథకర్తతోటి ఆయన ఏమన్నాడంటే ఇది బయలుపరచబడింది అన్నాడు. ఎవరి గురించి బయలుపరిచాడు? యేసుక్రీస్తుని గురించి బయలుపరిచాడు. యేసుక్రీస్తు ద్వారా సంఘాలకు కూడా బయలుపరిచాడు. ఇప్పుడు బయలుపరచబడిన దాన్ని బయలుపరచబడిన స్థితిలోనే చూడాలి తప్ప మరొదానికి ముసుకేసి మరొకటి చూడటానికి మనము సాహసం చేయకూడదు. నా మాట అర్థమైంది అనుకుంటాను. అర్థమైన తల్లి, ఇది దేవుని వాక్యం, మనం అనుకున్నది కాదు. దేవుడు మనల్ని అలాగే చూడాలనుకుంటున్నాడు. ఆయన అలాగే చూడాలి. మనం అలాగే చూస్తేనే ఆయన మనకి ప్రత్యక్షపరచబడతాడు. అలా కలుసుకుంటాడు నేను. అందుకే సర్వసాధారణంగా మనుషులు తాము అనుకున్నట్లుగా దేవుణ్ణి చూడాలన్నమాట. నేను ఇలా అనుకున్నానండి, ఇలానే చూస్తున్నానండి అనుకుంటాడు. దేవుడు అలా చూస్తానంటే ఆయన నీకు అంత ఇదిగా కనపడతాడా? నువ్వు అనుకున్నట్లు కనపడదు. తాను ఎలా ఉన్నాడో అలానే కనపడతాడే తప్ప ఇంకా నీకు నువ్వు అనుకున్నట్లు కనపడదు. నేను కృష్ణుడు చిన్నపిల్లవాడిగా నేను అనుకుంటున్నానండి అన్నాను అనుకో, మా అల్లుడు ఏమంటాడంటే వాళ్ళు ఒకసారి చూడు అంటాడు. అనరా వాళ్ళ డాడీ ఒప్పుకుంటాడా? పుట్టిన ఒప్పుకుంటావా? నువ్వు బాబాయ్ అంటే నేను ఒప్పుకుంటాను. డాడీ నువ్వు ఒప్పుకోవచ్చు, వాళ్ళ డాడీ ఒప్పుకోడు. వాళ్ళ డాడీ కాదు, కృష్ణుడు ఒప్పుకోడు. నన్ను చిన్నప్పుడుగా చూడగలిగింది. నేను ఇప్పుడు ఏ క్లాసు? 8th క్లాస్. నన్ను నర్సరీగా చూడొద్దు నువ్వు. 8th క్లాస్లో ఉన్నాను. నెక్స్ట్ 9th, తర్వాత 10th, ఆ పైన పీజీ, అంతే కదా? అవన్నీ ఆ పైన, ఆ తర్వాత కలెక్టర్. అలా నన్ను చూడటానికి ప్రయత్నం చేయంటారు. అవునా కాదు? పిల్లలు అదే కదా గోల్ ఉండేది. నువ్వేమైతావంటే వాళ్ళు గోల్ చెప్తారు. అలా చూడాలి మనం మన పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళ దృష్టి అలాగా మోడిఫైట్ చేయబడి ఉంటుంది. మనము ప్రభువుని కూడా మనమే అలా అనుకుంటే ప్రభువుని మనం ఎలా చూడాలి? ఇప్పుడు ఆయన పశువుల పాత్ర చూడటానికి కానీ, బాలయేసుగా చూడటానికి కానీ, మరియమ్మ కడుపులో ఉన్నాడని చెప్పడానికి కానీ అలా చూస్తే ప్రభు మనం చూసిన అవుతాడు. వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు శాస్త్రాలు చేస్తున్నారు. ఈరోజు నిజంగా ప్రపంచమంతా చిన్న పిల్లల శాస్త్రాలే చేస్తుంది, కానీ ప్రభువు యొక్క ప్రత్యక్షత బయలుపరచబడిందని ఎవ్వరూ ఆలోచన చేయడం. ఏదో కొద్దిమంది ఒకంత ధైర్యం చేసి సాహసించి మనలాగా ఆలోచన చేయడానికి దేవుడు వారిని పురికొల్పుతున్నాడు. మనం అలాగ చూడాలి. అదే బయలుపరచడం అంటే మనం ప్రభుని అలా చూడాలి అని చెప్పటానికే ప్రకటన గ్రంథం. నువ్వు అనుకున్నట్లుగా ప్రభుని చూడకూడదు. నువ్వు అనుకున్నట్లుగా తను ఏమైతే చూపించాలనుకుంటున్నాడో అది ఆయన చూపించినట్టుగానే చూడాలి. కానీ నేను ఇలా అనుకున్నానండి అని అన్నావు అనుకో, ఆయన ఒకటే మాట్లాడతాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు.
ఎందుకు అంత తెచ్చుకోవటం మనం? అలాగ మనం ఉండటానికి సాహసం. రెండో పాయింట్, మొదటి పాయింట్, యేసు పునరుద్ధానుడైన పిమ్మట పరలోకములకు ఆరోహణుడై తన తండ్రి సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడని చెప్పారు. మొదటి అంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అంటే సింహాసనం మీద ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. ఆయన ఏ విధంగా ఈ గ్రంథం చూపించిందంటే మొదల సింహముగా చూపిస్తుంది. యూదా గోత్రపు సింహముగా ఆయన చూపించడానికి ప్రయత్నిస్తుంది. ఆయన మరలా వస్తాడు అనేది కూడా ఈ గ్రంథం చెప్తుంది. ఎలా వస్తాడు? చిన్నపిల్లోడికి వస్తాడా? ఎలా వస్తాడు? ఆయన వేల దూతల పరివారంతో, పరలోక సైన్య సమూహముతో మహాభీకరుడుగా మనవారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఎవరిని? ఏదైతే తాను అనుకున్నాడో, అనుకున్న దాన్ని బట్టి ఎక్కడైతే ఈ భూమి మీద జరిగించబడుతుందో అనుకున్న ఆ సంఘము కోసం వస్తాడు. వచ్చి తీసుకెళ్ళి యేసు ప్రభు రెండోసారి వచ్చేది కోసమైతే తన కొరకు తాను అనుకున్నట్లుగా జీవించి బ్రతుకుతూ సిద్ధపడిన సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. మీరు ఎక్కడ ఆలోచించారు? ఆయన తీసుకెళ్లే స్థలంలో ఉన్నామా? ఈ లోక సంబంధమైన ఆచార వ్యవస్థలతో మనం ఉన్నామా? ఆలోచించి. రెండో పాయింట్, ఆయన సకల మనుష్యుల వ్యవహారములపైన సంపూర్ణ అధికారము, సంపూర్ణ ఆధిపత్యము కలిగి ఉన్నాడు. ఆయన అందుకే అన్నాడు బైబిల్లో ఆయన సర్వాధికారి. ఎవరు సర్వాధికారి? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభుని గురించి చెప్తూ ఆయన సంపూర్ణ అధికారి, సర్వాధిపత్యం గలవాడిగా ఉన్నాడు. మీరు అనుకున్నట్లుగా ఆయన లేడు, ఆయన అలా ఉన్నాడని ఈ గ్రంథం తెలియజేయబోతుంది. మూడవదిగా ఆయన దేశాన్ని రాజాది రాజుగా మరలా వస్తాడని కూడా తెలియజేస్తుంది. ఇక ఈ 3 పాయింట్లు అర్థం చేసుకోండి. యేసు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని గ్రంథం చెప్తుంది. ఆయన సంపూర్ణ అధికారము, ఆధిపత్యము కలిగి ఉన్నాడని ఈ గ్రంథం చెప్తుంది. అలాగే ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే ఆయన దేశాదిగా, రాజులకు రాజుగా మరలా రానున్నాడు అనేది చెప్తుంది. అంటే మొదటి వచనంలో ప్రత్యక్షతలో ఏముందంటే ఈ మాటలు ఉన్నాయి. నీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వచనం సారాంశం ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన నోట్ రాసుకోండి. ప్రకటన గ్రంథంలో మొదటి 71 వచనాల్లో, మొదటి 71 వచనాలు అంటే మొదటి వచనం నుండి కనపడిన 71 వచనాలు, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో వరకు ఆయన పేరు లేకుంటే ఆయనకు సంబంధించిన సర్వనామాలు 126 సార్లు పేర్కొనబడింది. ఇది నోట్ అన్నమాట. మొదటి 71 వచనాలు. మొదటి అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయి? మొదటి అధ్యాయం ఎన్ని వచనాలమ్మా? 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో 20, అన్ని కలిపితే 71. ఈ అధ్యాయంలో ఆయనను గురించి 126 సార్లు యేసుక్రీస్తుకు సంబంధించిన పేర్లను తెలియజేస్తారు. అంటే ఆ కొద్ది వచనాల్లో యేసుక్రీస్తుని గురించి 71 వచనాల్లో, అంటే వచనానికి దాదాపుగా 1 సార్లు 2 సార్లు అనుకున్నా కానీ 2 సార్లు మాట్లాడినట్టుగా గ్రంథంలో. ప్రత్యక్షతకు ఇవ్వబడిన విధానం మొదటి అధ్యాయం 1-2 వచనాలు. ప్రత్యక్షత ఎలాగ ఇవ్వబడింది అంటే ఈ గ్రంథం ఎలాగ ఇవ్వబడింది అనే దానికి మొదటి 2 వచనాలు ఏమని? యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు
దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపబోయినాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను సూచించినంతటి మటుకు. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడు ఈ గ్రంథకర్త? ఎవరి గురించి సాక్ష్యం చెప్పాడు? ఏదైతే చూశాడో దాని గురించి చెప్పాడు. తాను సూచించినంతటి మటుకు సాక్ష్యము చెప్పాడు. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాడు. తాను ఏమైతే చూశాడో వాటిని గురించి కూడా చెప్పాడు. అంటే ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు, లేనిది ఉన్నట్టుగా మాత్రము చెప్పాడు. మీరు అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా మాట్లాడితే అప్పుడప్పుడు అనుకుంటాం, ఏమైతే చూసావు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటాం. ఎక్కడన్నా సాక్ష్యం గిన అడిగితే మనము చూసింది చూసినట్టే చెప్పాలి. కానీ ఇంకోటి చెప్పామనుకో దాన్ని ఏమంటామంటే అబద్ధ సాక్ష్యం అంటాం. యేసుక్రీస్తు త్వరగా రానయ్యున్నాడని బైబిల్ సాక్ష్యం చెప్తుంటే ఆయన ఇప్పుడే రాడు అని చెప్పేటప్పుడు లేకపోలేదు. ఎప్పటి నుంచి అంటున్నారు లేండి అంటున్నారు. అంటున్న మాట వాస్తవమే, వింటున్న మాట వాస్తవమే, కానీ ఆయన ఖచ్చితంగా వస్తాడు అనే మాట మాత్రము అంటే అర్థం ఏంటంటే నువ్వు సిద్ధపడు అని చెప్తున్నాడు ఆయన. దేనికోసము? సింహాసనం కోసం. దేనికోసము? పరలోకం కోసం. నువ్వు పరలోకం కోసం నువ్వు సిద్ధపడాలి అంటే ఆయన నీకు ఏదైతే ప్రత్యక్షపరిచాడో దాన్ని నువ్వు ఖచ్చితంగా చూడు. పిక్చర్ నీ ముందు ఉంచాడు, చూస్తావో చూడవో నీ ఇష్టం. తెలియకుండా ఎక్కడికైనా ప్రయాణం చేయగలము మనం? తెలియకుండా ఎక్కడికైనా ప్రయాణం చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఏ ఊరు తెలియదు, ఒక కొత్త ఊరికి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎట్లుంటుంది అమ్మా? మనకి ఎవరు తెలియదు ఆ ఊరిలో, ఆ ఊరికి వెళ్ళాము, ఎట్లుంటుంది మన పరిస్థితి? ఏం మాట్లాడమంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదా మీరు? మనకు ఒక ఊరు వెళ్తున్నాం, ఆ ఊర్లో మనకు ఎవరు తెలియదు, మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నాం? తెలియనికరంగా ముందు చెప్తున్నారు మీరు, ఇబ్బందిగా ఉంటుందని. మరి పరలోకం గురించి తెలియకుండా పరలోకం వెళ్దాం అంటే ఎట్లా? యేసు ప్రభువుని గురించి తెలియకుండా యేసు ప్రభువు యొక్క సింహాసనం మీద కూర్చుంటానంటే ఎట్లా? అదవుతున్నారు. కనుక తెలుసుకోవాలి. అంటే తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? ఇదిగో ఇక్కడ తెలియజేయబడింది అని చెప్తుంది గ్రంథం. గ్రంథమే చెప్తుంది ఇది ప్రత్యక్షత బయలుపరచబడిందండి. మనం ఇప్పుడు దాకా దాన్ని చూడటానికి ఇష్టపడలేదు. ఇష్టపడ్డామా? ఇంత విధంగా ఆలోచన చేసామా? ఈ రెండో వచనాన్ని, ఈ మొదటి వచనాన్ని ఇంతగా ఆలోచన చేసామా? ఏంటి ప్రత్యక్షపరిచాడే అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని తెలియజేశాడు. రెండవదిగా ఏమి ప్రత్యక్షపరిచాడంటే సర్వాధికారమును సర్వాధిపత్యమును ఆయనకే చెందినాయని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరలా రానై ఉన్నాడు, రాజులకు రాజుగా సర్వాధికారిగా ఆయన. ఇది ఆ వచనం యొక్క. రెండవ వచనంలో ఎవరికి ప్రత్యక్షపరిచాడో రాశాడు. ఎవరికి ప్రత్యక్షపరిచాడు? మరి దేవుడే ఎవరికి ప్రత్యక్షపరిచాడు? ఎవరికి చెప్పాడు? ఎవరికి బయలుపరిచాడు దీన్ని? తన దాసుడైన, ఆడ రాశాడు ఆయన పేరు, మీరు తన దాసుడైన యోహానుకు. అసలు యోహాను ఎవరు చెప్పండి? నేను ముగించేస్తాను. యోహాను ఎవరమ్మా? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, అపోస్తలులలో పెద్ద, యెరూషలేము సంఘానికి పెద్ద. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది అయితే 12 మందిలో ఒక ముగ్గురు, అందరూ ఒకసారి ఒక ముగ్గురు యేసుక్రీస్తు దగ్గరగా ఉండేవారు ఎప్పుడు కూడా. తెలుసా మీకు? యేసుక్రీస్తు యొక్క చిత్రపటాన్ని నేను శిష్యుల చిత్రపటాన్ని గిరగిస్తే 9 మంది ఒక సర్కిల్లో ఉంటే ఒక ముగ్గురు ఒక సర్కిల్లో ఉంటారు. అంటే యేసుక్రీస్తుకు ఒక ముగ్గురు
దగ్గరగా ఉంటారు, మిగతా 9 మంది కొంచెం దూరంగా ఉన్నట్లుగా కనపడతారు. ఎవరు ఆ ముగ్గురు అంటే పేతురు, యోహాను, యాకోబు. ఇప్పుడు యాకోబు అంత దగ్గరగా ఉన్నప్పుడు ఎలాగ మెన్షన్ చేయాలి? ఆయన ఇక్కడ రాసింది ఆయనే కదా, ఇది ఎలా చేయాలి? అపోస్తలుడనైన నేను, పెద్దనైన నేను అని చెప్పాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చెప్పండి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడు మనకి? నేను దాసునండి అని చెప్తున్నాడు. అంటే యోహాను మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానని నేను పెద్దగా అనుకుంటే యోహాను ఏమంటున్నాడంటే నేను నీకంటే పెద్దోనురా అంటాడు. అని ఆయన ఏమంటాడంటే అంతవాడినైనా నేను ప్రత్యక్ష పరిచేటప్పుడు, నేను బయలుపరచబడినప్పుడు నేను ఎలాగ బయలుపరచబడ్డానో తెలుసా? ఎలాగ సంఘానికి నేను కనిపించాలనుకున్నానో తెలిసినా నేను దాసునిగా కనిపించాలనుకున్నాను. అంటే యేసు క్రీస్తుతో అంత దగ్గరగా ఉంటే ఆయన స్వభావ లక్షణాలే ఆయనకు వచ్చాయి. అవునంటారా? యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్పాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు నేను దేవునే, సింహాసనం ఏంటంటే అక్కడ అన్నాడు? ఎక్కడన్నా నేను దేవునే, మీరు నా మాట వినాలి అన్నాడా? ఎవరన్నా వచ్చి కొడితే ఒక చెంప మీద కాదు ఇంకో చెంప మీద కొడుతుంది. ఎవరన్నా ముఖం మీద ఉమ్మేస్తే ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు. యేసు ప్రభు సూత్రాన్ని ఈరోజు ఆలంబించి ఆలోచించి అనుసరించిన వారు మేధావులయ్యారు. కానీ క్రైస్తవులు ఈరోజు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎక్కడ తగ్గడం లేదు క్రైస్తవుడు. దేంట్లో తగ్గుతున్నాడు చెప్పండి? ఈరోజు క్రిస్మస్ సీజన్లో దేంట్లో తగ్గుతాము మనం? దేంట్లో తగ్గాం? మరి ప్రభువులో మనం అది భయంగానే తగ్గకపోతే ప్రభువులో ఎలాగ మనం తగ్గి ఈ ప్రత్యక్షతను మనం స్వతంత్రించుకుంటాం? ప్రకటన గ్రంథం అంటేనే పరలోకానికి తీసుకెళ్లేది అయిపోయానే. ఈయనేమో ఇక్కడ ఇలాగ తగ్గించబడి కనపడితే మనం ఎందుకు తగ్గిపోవడం లేదు? అంటే మనం ఇంకా పరిపూర్ణమైన క్రీస్తుని మనము చూడాలి. చూస్తే తగ్గించబడతాం ఆటోమేటిక్గా. ఎక్కడ కనపడిన దీన మనస్సు కలుగుతాం, ప్రభువుని గురించి మాట్లాడతాం, ప్రభు యొక్క సంభాషణతో వారిని ఆదరిస్తాము, బలపరుస్తాము, ప్రభు యొక్క స్థితిలో వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తామే తప్ప ముందు మీద కారం వేసినట్టుగా మనం ఎవరిని కూడా. ఈరోజు సంభాషణ మీరు చూడండి, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ప్రభువుని గురించిన సంభాషణ ఉండదు. ఉంటుందమ్మా? మనం ఎవరితో మాట్లాడేటప్పుడు ప్రభు ఏం కోరుకున్నాడంటే మీరు ఎవరితో పోతే మీ సంభాషణ ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలన్నాడు. ఉంటుందా మంది అలాగా? అలాగా కష్టంగా ఉంటే మంచిది, అలానే ఉండాల్సింది కూడా. అలా కాకుండా వేరొక రకంగా ఉంటే ఆయన సారూప్యంలోకి మనం. కానీ ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే అంత స్టేజ్కి వెళ్ళాలి ఆయన. ఏంటి? యేసు ప్రభు తర్వాత మనకు యేసు ప్రభు కోసం ఇంకొక రకంగా చెప్పాలంటే అంతగా నేను చెప్పడానికి ఇష్టపడను, కానీ ఈయన కూడా చెప్తే ఒప్పుకోడు కూడా. ఆయన ఏమంటున్నాడంటే నేను దాసుని, తన దాసునికి అనుగ్రహించిన ప్రత్యక్షత అంటున్నాడు. అంటే యోహాను ఏమని చెప్తున్నాడంటే, మీకు విషయం చెప్తాను యోహాను గురించి. యోహానుగా యేసుక్రీస్తు వారి శిష్యులలో అందరూ కూడా చంపబడ్డారు, చచ్చిపోలేదు. మీకు తెలుసా సంగతి? యేసుక్రీస్తు శిష్యులలో 12 మంది, అంటే ఇస్కరియోతు యూదా కాదండి, ఇస్కరియోతు యూదా తనకు తానే చచ్చారు. ఆయన తర్వాత మత్తయి అనే ఒక ఆయన యేసుక్రీస్తు అపోస్తలులో చేరితే ఆ మొదటి అపోస్తలు మొదలుకొని చివరి వరకు అందులో 11 మంది చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఇట్లాగా కాళ్ళు పైకి కిందికి తలకాయ పెట్టి రంపంతో 2 భాగాలు కోసారు. తెలుసా మీకు? రాళ్లతో కొట్టి చంపకపోతే ఒక పెద్ద రాయి తీసుకెళ్లి తలకాయ మీద పడేస్తే తల పిచ్చిలైపోయిన వారు ఉన్నారు. ఎవరు కూడా సహజ మరణం పొందలే ఆయన కొరకు ఒకవేళ ఆ స్థితి వస్తే వాళ్ళు ఏమన్నారంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దానికి అప్పుడున్న చక్రవర్తులు, అప్పుడున్న రాజులు, పరిపాలకులు అస్సలు ఈ క్రైస్తవ్యం ఇంకా ప్రబలిపోతుంది, వీళ్ళని చంపితే ఆగిపోతుంది అనుకున్నారే కానీ
వాళ్ళను చంపితే ప్రభావితమవుతుందని ఆలోచన చేయండి. ఈరోజు అది జరిగింది కాబట్టి ఇది ఉంది ఈరోజు. అయితే ఆ 11 మంది అలా చనిపోతే సహజ మరణం పొందిన ఏకైక వ్యక్తి ఎవరంటే యోహాను. వాళ్ళ మరణాన్ని మనం హత్య క్రీస్తు కోసము అంతటి త్యాగాన్ని ఆ రోజు వాళ్ళు చేశారు. ఈరోజు వాళ్ళు ఒకవేళ మనతో మాట్లాడాల్సి వస్తే నీ త్యాగం ఏంటి అంటే ఏం చెప్తాం మనం? వాళ్ళని మీది ఏంటి అంటే మేము క్రీస్తుని ప్రత్యక్షంగా పరోక్షంగా చూచాము, అనుసరించామని చెప్తారు. మరి మనం అడిగితే మనం ఏం చెప్తాం? మనం కూడా చెప్పాలి. అందుకే దేవుడు ఈరోజు ఈ స్థితి మనకి ఇచ్చాడు. ఎన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ రోజు ఇన్ని ఏర్పాట్లు లేవు, తెలుసా మీకు ఆ సంగతి? ఆ రోజు ఇన్ని ఏర్పాట్లు లేకపోయినా వారు ప్రభు కొరకే బ్రతికారు, ప్రభు కొరకే చచ్చారు. ఈ రోజు ఇన్ని ఏర్పాట్లున్న మనం ప్రభు కొరకు నిలబడలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలకు పడిపోతున్నాం, చిన్న చిన్న కారణాలకి ఒరిగిపోతున్నాం. అట్టి స్థితిలో నుండి దేవుడు మనల్ని అందరినీ కూడా తప్పించునుగాక. నా మాట ముగిస్తున్నాను. ఒకసారి ఆలోచన. బయలుపరచబడిన దాన్ని మనము ఖచ్చితంగా చూడాలి. బయలుపరచబడిన ఆయన తను తాను మనకి ఏ విధంగా పరిచయం చేసుకున్నాడంటే, నేను దాసుడనండి అని చెప్తున్నాడు. నేను కూడా అది చూడాలి. ఈ స్వభావాన్ని నేను కూడా కలిగి అలాంటి స్థితిలో మనం ముందుకు నడుద్దాం. దేవుని చిత్తమైతే 3వ వచనము వచ్చే వారంలో మాట్లాడతాం. మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. అంటే మీకు ప్రకటన గ్రంథంలో 2 వచనాలు చెప్పాను మొదటి అధ్యాయం కనుక దీంట్లో చాలా సారాంశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి ద్వారా మాకు అనుగ్రహించిన నాయన యోహాను ద్వారా మేము పొందుకున్న ప్రత్యక్షతల గురించి మాట్లాడటానికి మాతో మీరు ఉన్నారయ్యా. స్తోత్రం. మీ మాటల్లో మేము వివరించుకోబడిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. కావలసిన జ్ఞాన వివేచన శక్తిని మాకు దయచేయండి. నిజమే తండ్రి, మీరు ప్రకటన గ్రంథాన్ని మాకు ఇచ్చి చివరి పుస్తకమైనప్పటికీ ఈ చివరి దినాల్లో జరిగే ప్రతిదీ తండ్రి మీరు దాంట్లో కేంద్రీకృతం చేశారు. స్తోత్రాలు. ఆ ప్రత్యక్షతను మేము తెలుసుకోవడానికి నైనా ప్రయత్నం చేస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడారయ్యా. స్తోత్రాలు అయ్యా. 2 వచనాల్ని మేము మాట్లాడుకున్నాం, మేము విన్నాం. ఆ వినిన మాటలు మా హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. మేము మరొక విధంగా కాదు తండ్రి, మీ వాక్యానుసారంగా ఆలోచన చేయగలిగిన స్థితిని మాకందరికీ దయచేయండి. సహాయం చేయండి ప్రభు. ఇంత సమాచారం మేము పెట్టినప్పటికీ ఆ వచనాలు మేము పైగా చదువుతూ దాటిపోయాం తండ్రి. నాయన అలాంటి వారిగా కాక నాయన పరిపూర్ణముగా వాక్య భాగాల్ని మేము ఎరుగునట్లుగా, గ్రహించినట్లుగా, ఆలోచన చేసి మా మనస్సులో భద్రపరుచుకొని మరొకరికి తెలియజేయనట్లుగా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని నాయన ప్రార్థన చేశాను. చేర్చుకోండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆరాధన కొరకు